పూర్వకి స్వాగతం. నిన్న సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మిత ఎలాగా స్టార్ట్ అవుతుంది, ఎలా కండిషనింగ్ ద్వారా స్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ అవుతుంటుంది, కొత్త కొత్త స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతుంటుంది, అలాగే ఉన్న స్ట్రక్చర్ డిస్మాంటిల్ అయ్యి కొంత మోడిఫికేషన్స్ ఎలా జరుగుతుంది. సో అస్మిత మోడిఫికేషన్లు రెండు ఉంటాయి అన్నమాట. కొత్తగా వచ్చి చేరేవి నీ స్ట్రక్చర్లో కొన్ని పోయేవి. సో ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇది అన్కాన్షియస్ 99% జరుగుతుంది. కాన్షియస్ అయ్యేది చాలా తక్కువ. కాన్షియస్వి చాలా తక్కువ. అన్కాన్షియస్ గానే చాలా అయిపోతుంది. ఈ అసలు స్ట్రక్చర్ అంతా అన్కాన్షియస్ గా అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో కనీసం ఏం తింటున్నావు ఆలోచిస్తావు కానీ మైండ్ లోకి డేటా పంపిస్తుంది, ఏం డేటా పంపిస్తున్నావు అనే దాని గురించి మటుకు ఏమో అసలు దాని మీద అవేర్నెస్ ఏ ఉండదు. సో ఎనీవే డిపెండ్ అపాన్ నీ సైకలాజికల్ స్ట్రక్చర్ బట్టి నిన్ను నువ్వు 4 రకాల్లో ఏదో ఒక స్టేటస్ లో పర్సీవ్ చేస్తుంటావు. దాని సంగతి చూద్దాం ఇప్పుడు. సో 4 రకాలన్నమాట. ఏమిటవి? సీకర్, స్లేవ్, సిన్నర్ అండ్ సర్వర్. సో ఒక్కొక్క దానికి వద్దాం. నువ్వు సీకర్ స్టేట్ లో నిన్ను నువ్వు పర్సెప్షన్ చేస్తున్నావు అనుకో, నిన్ను నువ్వు పర్సీవ్ చేస్తున్నావు ఎలాగా? నేర్చుకునేవాడి కింద, సీకర్ కింద. కేవలం సీకర్ కిందే నువ్వు పర్సీవ్ చేస్తుంటే నువ్వు లెర్నర్ అనే స్వభావంలో ఉంటావు, నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తావు లేదా నేర్చుకో. అదే సపోజు నిన్ను నువ్వు ఒక స్లేవ్, బానిస కింద పర్సీవ్ చేస్తున్నావు అనుకో, నిన్ను నువ్వు ఎలా పర్సీవ్ చేస్తున్నావు అనే గురించి మాట్లాడుతున్నావు. అంతేగాని అక్కడ కండిషన్స్ పరంగా బానిసత్వంలో నువ్వు ఉన్నావా, చిన్న తేడా ఉంది. సరే కండిషన్ల ప్రకారంగా ఒకటి బానిస కింద బ్రతుకుతున్నాడు, వాడి ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాడు. సో 100% బై రోల్ ప్లేయింగ్, బై ఐడెంటిటీ, బై రోల్ ప్లేయింగ్ వాడు స్లేవ్. ఇక్కడ నువ్వు సైకలాజికల్ గా నీ కండిషన్ మారుతుంటుంది. నిన్ను నువ్వు ఎలా పర్సీవ్ చేస్తున్నావు, నీ సెల్ఫ్ ని, నీ యొక్క విర్చువల్ సెల్ఫ్ ఉంది కదా, నిజం రియల్ సెల్ఫ్, ఆ సెల్ఫ్ కాదు, నిజానికి సెల్ఫ్ అది కాదు. బట్ నువ్వు ఏదైతే సెల్ఫ్ అనుకుంటున్నావో నీ బాడీ మైండ్ యొక్క కాంప్లెక్స్ ని నువ్వు ఎలా పర్సీవ్ చేస్తున్నావు ఆ క్షణంలో, లేదా ఆ మూమెంట్ లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అలా ఉంటుంది అనమాట. సో స్లేవ్ కింద నిన్ను నువ్వు అనుకున్నప్పుడు డిపెండెంట్ అనే స్టేట్ లో ఉంటావు. ఇప్పుడు నీకు డిపెండెంట్ అనే స్వభావం ఉంటుంది, ఆధారపడుతుంటావు. అదే నువ్వు సిన్నర్ కింద స్టేట్ లో ఫీల్ అవుతున్నావు అనుకో, నువ్వు సిన్నర్ కింద ఫీల్ అవుతున్నావు అనుకో, గిల్టీ పొజిషన్ లోకి వెళ్ళిపోతావు, గిల్టీ కింద వెళ్తావు సిన్నర్ కింద వస్తే. నెక్స్ట్ అదే నువ్వు సర్వర్ పొజిషన్ లో ఉన్నావు అనుకో, సో డివోటీ కింద మారుతావు, డివోటీ కింద ఉంటావు ఆ క్షణంలో. ఇక్కడ లైఫ్ అంతా ఒక స్టేట్ లోనే ఉంటారు అనే ఒక రోల్ ప్లేయింగ్ ఇంకా సొసైటీ గురించి నేను మాట్లాడట్లా. ఈ 4 మూడ్లోనూ నీకు షిఫ్ట్ అవుతూనే ఉంటావు. ఒకానొక ఇన్సిడెంట్ లో, ఒకానొక స్టేట్ లో, ఒకానొక మూమెంట్ లో నువ్వు సీకర్ అవ్వచ్చు, ఒక మూమెంట్ లో స్లేవ్ కింద ఉండొచ్చు, నిన్ను నువ్వు పర్సీవ్ చేసుకోవటం. నువ్వు నీ సిన్నర్ కింద బిహేవ్ చేసుకోవచ్చు, నువ్వు సర్వర్ కింద చేసుకోవచ్చు. సో అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నువ్వు సీకర్ మోడ్ లో ఉన్నావు అంటే లెర్నింగ్ అనే యాటిట్యూడ్ లో ఉంటావు. అదే సపోజ్ స్లేవ్ మోడ్ లో ఉన్నావు అంటే డిపెండెంట్ యాటిట్యూడ్ లో ఉంటావు. అదే సిన్నర్ పొజిషన్ లో ఉంటే గిల్ట్ ఫీలింగ్ యాటిట్యూడ్ లో ఉంటావు. అలాగే సర్వర్ కింద ఉంటే ఓటీ కింద, ఓటీ స్టేట్ లో ఉంటావు. ఇవి 4 కూడా మనకు అనుభవం. జనరల్గా ఏంటంటే మనం ఏ యాటిట్యూడ్ ఎలా ఉంది బట్టి నువ్వు నువ్వు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నావు తెలుసున్నమాట. ఇక్కడ వీటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అంటే నువ్వు సపోజ్ సీకర్ కమ్ సర్వర్ కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, ఆ కాంబినేషన్ ఉంటే నువ్వు సెర్చర్ కింద ఉంటావు, పరిశోధన చేసేవాళ్ళగా, ఎంక్వైరీ చేసేవాళ్ళగా, ఆ మోడ్ లో ఉంటావు. అదే సపోజ్ నువ్వు సీకర్ సేవ్ కాంబినేషన్ స్టేట్ లో నిన్ను పర్సీవ్ చేస్తున్నావు అనుకో, అక్కడ నువ్వు పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తుంటావు. సెర్చర్, పొలిటీషియన్ అంటే అంటే వాడు ఎలక్షన్ లో ఉంచుంటాడు, ఆయన గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడని నేను మాట్లాడట్లేదు. బట్ వాడి ప్రవర్తన పొలిటీషియన్ లా ఉంటుంది. పొలిటీషియన్ ప్రవర్తన గురించి తర్వాత మాట్లాడుకుందాం. సపోజ్ స్లేవ్ సిన్నర్ కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు అడ్వకేట్ లాగా ఉంటావు, అడ్వకసీ చేస్తుంటావు.
అడ్వకేట్ స్టేట్ లో ఉంటాం. మనం లాయర్లం కాకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో పాయింట్లు గింట్లు పెట్టుకొని ఇది ఇలా కదా, ఇలా కాకపోతే ఇలా ఎందుకు అయింది, ఇలా క్వశ్చన్ అడుగుతాం కదా. యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ రాంగ్ ఆర్ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ రైట్. సో ఆ స్టేట్ లో ఉంటాం. అలాగే నువ్వు సర్వర్ సిన్నర్ కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, అప్పుడు టీచర్ అంటే ఏంటంటే ఎదుర్కొండే వాళ్ళకి నీతో చాలా బాగా చెప్పగలం అనమాట. సో ఇలా కాకుండా నువ్వు కాంబినేషన్ ఆఫ్ 4 స్టేట్స్ కింద ఉన్నావు అనుకో, అంటే సర్వర్, సీకర్, స్లేవ్, సిన్నర్ లా ఉన్నావు అనుకో, ఇది వెరీ వెరీ కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్. ఈ స్టేట్ లో నీకు కాంప్లెక్సిటీగా ఉంటుంది, ఒక కాంప్లెక్సిటీ డెవలప్ అవుతుంది. అదేమిటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నావు అనుకో, నువ్వు సింహాన్ని అనుకో, కానీ అద్దంలో నిన్ను నువ్వు పిల్లిలా చూసుకుంటావు. సుపీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిన వాడి అనుకో, నువ్వు పిల్లి లాంటి వాడివి, కానీ అద్దంలో నిన్ను నువ్వు సింహంలాగా చూసుకుంటావు. సో నువ్వు పర్సీవ్డ్ సెల్ఫ్, యాక్చువల్ సెల్ఫ్ చాలా తేడా ఉంటుంది. బిహేవియర్ లో రివర్స్ గా ఉంటుంది. నువ్వు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నావు అనుకో, అవుటర్ కి నువ్వు ఎలా ప్రవర్తిస్తుంటావు, సుపీరియర్ లాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటావు. నువ్వు సుపీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నావు అనుకో, నువ్వు అవుటర్ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇన్ఫీరియర్ గా ప్రవర్తిస్తుంది. సో డిపెండ్ అపాన్ నీ సైకలాజికల్ స్ట్రక్చర్, అస్మిత మారుతూ ఉంటుంది. టైం టు మారుతూ ఉంటుంది. ప్రతి మూమెంట్ మారిపోతూ ఉంటుంది. కొత్త బ్లాక్స్ వచ్చి చేరుతుంటాయి, కొన్ని 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 కండిషన్ అవుతుంటాయి, కొన్ని ఫేడ్ అప్ అవుతుంటాయి, కొన్ని కండిషన్ స్ట్రెంగ్ అవుతుంటాయి, కొన్ని ఏమో మాడిఫై అవుతుంటాయి. నిన్న నిన్న వీడియో ఎనిమేషన్ లో చూసాం కదా. సో వీటి ఫలితంగా ఏంటంటే నువ్వు ఈ 4 స్టేట్ లో ఏదో ఒక కాంబినేషన్ ఆఫ్ స్టేట్ లేదా ఒక ఇండివిజువల్ స్టేట్ కింద నిన్ను పర్సీవ్ చేసుకుంటావు. ఆ పర్సీవ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు సీకర్ గా కానీ, స్లేవ్ గా కానీ, లేదా సిన్నర్ గా కానీ, లేదా సర్వర్ గాని ఉంటావు. సో సీకర్ గా ఉంటే లెర్నర్ అవుతావు, స్లేవ్ గా ఉంటే డిపెండెంట్ స్టే యాటిట్యూడ్ లో ఉంటావు. అదే సపోజ్ సిన్నర్ గా ఉంటే గిల్టీ యాటిట్యూడ్ లో ఉంటావు, సర్వర్ గా ఉంటే డివోటీ యాటిట్యూడ్ లో ఉంటావు. అదే సీకర్ సర్వర్ కాంబినేషన్ లో ఉంటే నీ యాటిట్యూడ్ సర్చర్ కింద ఉంటుంది. అదే సపోజ్ సీకర్ సేవర్ కింద ఉంటే నీ యాటిట్యూడ్ పొలిటీషియన్ కింద ఉంటుంది. అదే సపోజ్ నీకు స్లేవ్ సిన్నర్ ఒక కాంబినేషన్ యాటిట్యూడ్ ఉంటే అడ్వకేసీలో ఉంటావు. అదే సిన్నర్ అండ్ సర్వర్ కింద ఉంటే టీచర్ కింద ఉంటావు. వీటి ఒక హోల్ కాంబినేషన్ ఆఫ్ 4 కలిపి ఉంటే చాలా కన్ఫ్లిక్ట్ స్టేట్ లో ఉంటావు. కన్ఫ్లిక్ట్ స్టేట్ లో నువ్వు ఎలా చూసుకుంటుంటే నీకంటే తక్కువగా నువ్వు చూసుకుంటావు, లేదా నీకంటే నిన్ను ఉన్న దానికంటే నేను ఎక్కువగా చూసుకుంటావు. ప్రవర్తన రివర్స్ లో ఉంటుంది. నిన్ను నువ్వు తక్కువగా చూస్తున్నావు అనుకో, లోకానికి ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తావు. నిన్ను నువ్వు ఎక్కువగా చూస్తున్నావు అనుకో, లోకానికి కావాలని తక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తావు. ఏదో హంబుల్నెస్ లాగా. సో ఇదంతా ఏంటంటే సోషల్ కన్ఫర్మిటీ, సోషల్ రికగ్నైజేషన్ కోసం చేస్తుంటాను. రేపు మిగతా చూద్దాం.